హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఇదే కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే నా పేరు నితిన్. ఓకే, అండ్ మన ఛానల్ నేమ్ నితిన్ కొల్లూరు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ డిప్లొమా 3 ఇయర్స్లో కూడా ఎంతో నేనైతే వాల్యుబుల్ ఇన్సైట్స్ని, అప్డేట్స్ని, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. మెయిన్లీ ఈసీ వాళ్ళకి కూడా చాలా ఎక్కువ ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. ఓకే, సో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి మన ఛానల్ని సజెస్ట్ చేయండి. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ రిలేటెడ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. మీకైతే చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. ఇప్పుడు ఈ పర్టికులర్ వీడియోలో ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అండ్ డివైజెస్ రిలేటెడ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను. మీ దగ్గర కరికులం ఉండాలి. కరికులం చూసుకొని మీరు ప్రిపేర్ అవ్వండి. మంచిగా టిప్స్ ఇస్తాను ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. మీరు కనుక మ్యాథ్స్ M1 ఏదైతే ఫస్ట్ ఇయర్లో ఉందో మీకు కనుక అది ఇబ్బందిగా ఉంది, క్లియర్ చేసుకోవడం కష్టంగా అనిపిస్తుంది, మీకు ఎవరు చెప్పలేదు, మీకు వీడియో క్లాసెస్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో నితిన్ కొల్లూరు గ్రాఫీ అని M1కి లింక్ ఉంది. నామినల్ ఫీతోని మీకు వీడియో క్లాసెస్ అయితే ఉంటాయి. పాస్ అవ్వడానికి సరిపోయే వీడియో క్లాసెస్ మీరు తీసుకొని ప్రిపేర్ అయితే డెఫినెట్గా పాస్ అవ్వడానికి హై ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు ఎలక్ట్రానిక్ డివైజెస్ చూద్దాం. ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అండ్ డివైజెస్, ఇందులో టోటల్గా 8 యూనిట్స్ ఉంటాయి. అవుట్ ఆఫ్ 8 యూనిట్స్ మీకు వెయిటేజ్ చూసుకున్నట్టయితే హైయెస్ట్ వెయిటేజ్ ఫ్రమ్ యూనిట్ 1 ప్యాసివ్ కాంపోనెంట్స్ అండ్ ఫ్రమ్ యూనిట్ 7 అప్ టు ఎలక్ట్రానిక్ డివైజెస్. సో 16 మార్క్స్ వస్తున్నాయి. రిమైనింగ్ అన్నీ కూడా 30 వస్తున్నాయి. సో ఈక్వల్ వెయిటేజ్ ఉంది. టోటల్గా మీకు 10 షార్ట్స్ 8 ఎస్సేస్ ఉంటాయి. 8 ఎస్సేస్లో ఎనీ 5 రాయాలి. 10 షార్ట్స్లో 10 షార్ట్స్ కూడా రాయాలి. సో ఇది మీకు అర్థమైంది కదా, ఇది వెయిటేజ్ ఆఫ్ మార్క్స్. సో 16 మార్క్స్ ఉన్న ప్యాసివ్ కాంపోనెంట్స్ నుండి మీకు మ్యాక్సిమం అడిగేది థర్మిస్టర్, సెన్సిస్టర్, రియోస్టాట్ యొక్క డెఫినేషన్స్. సో అవి అడుగుతూ ఉంటారు ఎస్సేస్కి. సో ఫస్ట్ ఆ పార్టే మనం చూద్దాము. ఓకే, సో లెట్ us స్టార్ట్ విత్ 1.4 ఎస్సే, డెఫినెట్ ఎస్సే, చాలాసార్లు అడిగిన ఎస్సే కాబట్టి 1.4 డెఫినెట్గా చదవాలి. వర్కింగ్ ఆఫ్ రియోస్టాట్ అండ్ మెన్షన్ ఇట్స్ అప్లికేషన్ చాలాసార్లు అడిగారు. సో అస్సలు వదిలిపెట్టకుండా ఫస్ట్ చదవాల్సింది అది. నెక్స్ట్ చదవాల్సింది 1.6 ఎక్స్ప్లెయిన్ ది వర్కింగ్ ఆఫ్ థర్మిస్టర్ అండ్ సెన్సిస్టర్ అండ్ మెన్షన్ దేర్ అప్లికేషన్. సో రియోస్టాట్ వర్కింగ్, థర్మిస్టర్, సెన్సిస్టర్ వర్కింగ్ అండ్ ఇట్స్ అప్లికేషన్ అనేవి డెఫినెట్ ఇంపార్టెంట్ ఎస్సెస్ ఇవి. ఈ రెండు కూడా ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసినప్పటికీ ఎస్ఎస్లోనే ఇంకా ఏం అడిగే ఛాన్స్ ఉంది అంటే ఇక్కడ 1.5 డిఫైన్ టెంపరేచర్ కోఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ రెసిస్టెన్స్. సో ఇది మీకు అడిగే స్కోప్ ఉంది. ఓకే, ఈ మూడు కూడా బాగా ప్రిపేర్ అవ్వండి ఎస్ఎస్ కింద. ఓకే, షార్ట్స్ విషయానికి వస్తే మీకు ఏంటి అంటే రెసిస్టెన్స్ అంటే ఏంటి, ఇండక్టెన్స్ అంటే ఏంటి, కెపాసిటెన్స్ అంటే ఏంటి, వాటి యొక్క డెఫినిషన్స్ డెఫినెట్గా మీకు చదువుకోవాలి. డెఫినిషన్లోని రెసిస్టెన్స్ని, రెసిస్టరు, ఇండక్టర్, కెపాసిటర్ ఏవైతే సింబల్స్ ఉంటాయో ఆ సింబల్స్ అండ్ వాటి యొక్క యూనిట్స్. ఓకే, హెన్రీస్, ఫారెడ్స్, ఓమ్స్ ఏవైతే రెసిస్టెన్స్, ఇండక్టెన్స్ అండ్ కెపాసిటెన్స్ని మీరు కొలుస్తారో వాటి యొక్క డెఫినిషన్, సింబల్స్ అండ్ వాటి యొక్క టర్మ్ ఏమంటారు దాన్ని, యూనిట్స్, అవి బాగా ప్రిపేర్ అవ్వండి. మీకు షార్ట్ కింద డెఫినిషన్స్ అడగడానికి స్కోప్ ఉంటుంది. ఓకే, ఆ తర్వాత ఇంకా మీకు ఏమి అడగవచ్చు అంటే 1.7లో 5th ఉంది చూడండి, డిఫైన్ ది టర్మ్ స్ట్రే ఇండక్టెన్స్. ఓకే, అది. ఆ తర్వాత ఇంకేం అడుగుతారంటే 1.11లో డిఫైన్ ది టర్మ్ స్ట్రే కెపాసిటెన్స్, అదొకటి. అండ్ అలానే 1.13 డిఫైన్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ అండ్ డైఎలక్ట్రిక్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఎ మెటీరియల్. ఓకే, ఇవి మీకు షార్ట్స్ కింద ఎక్కువ అడిగే ఛాన్స్ ఉంటుంది. అప్లికేషన్స్ ఆఫ్ AF అండ్ RF చోక్స్ 1.10. ఓకే, ఇదొక షార్ట్. సో ఇవన్నీ బాగా ప్రిపేర్ అవ్వండి షార్ట్స్కి. యూనిట్ 2 13 మార్క్స్ విచ్ ఈస్ ఆఫ్ 1 ఎస్సే అండ్ 1 షార్ట్. 1 షార్ట్ 1 ఎస్సే వస్తుంది కదా, ఇందులో ఎస్సే మనకి మెయిన్గా అడిగేది ఏంటి ఫస్ట్ చూస్తే మనం ఇక్కడ 2.11 ఎక్స్ప్లెయిన్ వర్కింగ్ ఆఫ్ జనరల్ పర్పస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రిలే కోసం మీకు వర్కింగ్ విత్ డయాగ్రామ్ ఉంటుంది. డయాగ్రామ్ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసినప్పటికీ ఇంకా ఏం అడగచ్చు స్కోప్ అంటే 2.18 ఎక్స్ప్లెయిన్ ద స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ మేకింగ్ డబుల్ సైడెడ్ PCB, చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత 2.19 ఎక్స్ప్లెయిన్ సర్ఫేస్ మౌంట్ టెక్నాలజీ అండ్ ఇట్ యూజెస్ అండ్ అప్లికేషన్స్ ఉంటే అప్లికేషన్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. ఇవి చాలా ఎక్కువ సార్లు మనకి అడిగిన ఇంపార్టెంట్ ఎస్సే క్వశ్చన్స్. ఓకే, సో ఈ మూడు కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఇప్పుడు నేను చెప్పినవి ఏవైతే ఉన్నాయో ఈ మూడు బాగా ఇంపార్టెంట్ ఎస్సే క్వశ్చన్స్ ఈ పర్టికులర్ యూనిట్ నుంచి ప్రిపేర్ అవ్వండి. షార్ట్స్ విషయానికి వస్తే 2.2, 2.3, 2.7, 2.8 ఓకే, అండ్ 2.10. ఓకే,
ఇవేవైతే షార్ట్స్ ఉన్నాయో ఈ షార్ట్స్ కోసం మీరు డెఫినిషన్స్ అన్ని సింపుల్ డెఫినిషన్స్, పీసీబీ యొక్క నీడ్ ఏంటి, రిలే డెఫినిషన్ ఏంటి, ఫ్యూజ్ యొక్క నీడ్ ఏంటి మన హౌస్ హోల్డ్స్లో, ఇవన్నీ జస్ట్ డెఫినిషన్స్, అవి ప్రిపేర్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ థర్డ్ యూనిట్ సేమ్ 13 మార్క్స్కి వస్తుంది. ఇందులో వెరీ వెరీ ఇంపార్టెంట్ డెఫినెట్ ఎస్ఏ క్వశ్చన్స్ ఉన్నాయి. అది ఏంటి అంటే సి హియర్ 3.9 ఎక్స్ప్లెయిన్ ది ఫార్మేషన్ ఆఫ్ పీ టైప్ అండ్ ఎన్ టైప్ సెమీ కండక్టర్. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ అది. ఆ తర్వాత 3.3 ఎక్స్ప్లెయిన్ ఎనర్జీ బ్యాండ్ డయాగ్రామ్ ఆఫ్ కండక్టర్, సెమీ కండక్టర్ అండ్ ఇన్సులేటర్స్. ఓకే, ఇవి మీకు ఇంపార్టెంట్ 3.3 వచ్చి అండ్ 3.10. ఆ తర్వాత వచ్చేసినప్పటికీ డిఫరెన్స్ బిట్వీన్ 3.3, 3.9 అండ్ 3.8 డిఫరెన్స్ బిట్వీన్ ఇంట్రెన్సిక్ అండ్ ఎక్స్ట్రెన్సిక్ సెమీ కండక్టర్. ఓకే, ఇవి మీరు బాగా ప్రిపేర్ అయితే మంచి మార్క్స్ వస్తాయి. ఓకే, అండ్ షార్ట్స్ విషయానికి వస్తే మీకు ఏంటి అంటే 3.2 వ్యాలెన్స్ బ్యాండ్, కండక్షన్ బ్యాండ్, ఫార్వర్డ్ అండ్ ఎనర్జీ గ్యాప్ యొక్క డెఫినేషన్స్. తర్వాత ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్ అండ్ ఫర్మీ లెవెల్ అని ఉంది కదా 3.4, దాని యొక్క డెఫినేషన్. ఆ తర్వాత 3.11 ఎక్స్ప్లెయిన్ డ్రిఫ్ట్ అండ్ డిఫ్యూషన్ కరెంట్స్ అని ఉన్నాయి కదా, అది కూడా ఎస్ఏనే. మీకు అర్థమైతే బాగా రాయండి, డయాగ్రామ్లు కానీ ఏమి అర్థం అవ్వకపోతే మీరు వదిలేయండి. ఓకే, అట్లీస్ట్ డ్రిఫ్ట్ అండ్ డిఫ్యూషన్ కరెంట్ అంటే ఏంటి అనే డెఫినేషన్స్ అయినా చూసుకోండి. ఓకే, అందుకే లాస్ట్లో మెన్షన్ చేశా. సెమీ కండక్టర్ డయోడ్స్లో చాలా ఇంపార్టెంట్ వచ్చేసినప్పటికీ జీనా డయోడ్ అండ్ పిఎన్ జంక్షన్ డయోడ్. అందులో భాగంగా 4.1, 4.2 కలిపి 4.3 3 కలిపి ఒకే క్వశ్చన్ కింద అడుగుతారు. ఎక్స్ప్లెయిన్ ది ఫార్మేషన్ ఆఫ్ పిఎన్ జంక్షన్ డయోడ్ అని సింపుల్గా అడిగారు అనుకోండి, పిఎన్ జంక్షన్ డయోడ్ ఫార్మేషన్ రాసియండి. ఓకే, లేదు ఎక్స్ప్లెయిన్ ది వర్కింగ్ ఆఫ్ పిఎన్ జంక్షన్ డయోడ్ విత్ ఫార్వర్డ్ అండ్ రివర్స్ బయాసింగ్ అలాంగ్ విత్ ది విఏ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పిఎన్ డయోడ్ అని అడుగుతారు. అప్పుడు మొత్తం అంతా కూడా మీరు ఫార్వర్డ్ బయాస్లో ఎలా వర్క్ చేస్తుంది, రివర్స్ బయాస్లో ఎలా వర్క్ చేస్తుంది, అసలు నో బయాస్లో ఎలా వర్క్ చేస్తుంది, ఫార్వర్డ్ బయాస్లో దాని యొక్క వోల్టేజ్ వర్సెస్ కరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి, రివర్స్ బయాస్లో వోల్టేజ్ వర్సెస్ కరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి అనేది మీరు విఏ క్యారెక్టరిస్టిక్స్ చూపించాలి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్. ఆ తర్వాత ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్ వచ్చేసినప్పటికీ 4.8 అండ్ 4.9 ఎక్స్ప్లెయిన్ కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ జీనా డయోడ్ అలాంగ్ విత్ ది ఫార్వర్డ్ రివర్స్ బయాస్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ జీనా డయోడ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 2 క్వశ్చన్స్ మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. షార్ట్స్ విషయానికి వస్తే ఏంటి అంటే ఒక డిఫరెన్స్ ఉంటుందమ్మా, ఆ డిఫరెన్స్ చెప్తాను చూడండి. 4.11 డిఫరెన్స్ బిట్వీన్ అవలాంచి అండ్ జీనార్ బ్రేక్డౌన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, తర్వాత వచ్చేసినప్పటికీ ఇంకా 4.4 స్టేట్ డయోడ్ కరెంట్ ఈక్వేషన్. ఓకే, అది చూసుకోండి. 5th యూనిట్ బీజేటీ బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్. ఇందులో 5.2 వర్కింగ్ ఆఫ్ పిఎన్పి అండ్ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్ 10 మార్క్స్కి 2 అడగొచ్చు, లేదా కొన్నిసార్లు అదొకటి. ఎన్పిఎన్ అండ్ పిఎన్పి అయిపోయిన తర్వాత వర్కింగ్ మీరు డైరెక్ట్గా పిఎన్పి అండ్ ఎన్పిఎన్ 10 మార్క్స్కి అడగొచ్చు, లేదా కొన్నిసార్లు ఓన్లీ ఎన్పిఎన్ఏ 10 మార్క్స్కి అడగొచ్చు, లేదా ఓన్లీ కొన్నిసార్లు పిఎన్పిఏ వర్కింగ్ మీకు 10 మార్క్స్కి అడగొచ్చు. ఆ తర్వాత ఇందులో ఇంకొక 2 ఎస్ఎస్ ఉన్నాయి. ఆ 2 ఎస్ఎస్ ఏంటి అంటే 5.8 రిలేషన్ అమాంగ్ ఆల్ఫా బీటా గామా. మీకు ఆల్ఫా బీటా గామా రిలేటెడ్ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క రిలేషన్స్ ఉంటాయి, డెరివేషన్స్ ఉంటాయి, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అవుట్ ఆఫ్ 2 to 3 పేపర్స్ రిపీట్ అయ్యే క్వశ్చన్స్లో ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్. సో డెఫినెట్గా యూ షుడ్ ప్రిపేర్. ఓకే, ఎవ్రీ వన్ షుడ్ ప్రిపేర్. సో నెక్స్ట్ వచ్చి 5.5 ఇన్పుట్ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సిబిసిఈ సిసి కాన్ఫిగరేషన్స్. మీ అందరికీ తెలుసు కామన్ ఈ ఏదైతే కామన్ ఎమిటర్, కామన్ బేస్, కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్స్ ఉన్నాయో ఇన్పుట్కి అవుట్పుట్కి మీకు ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్, అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ డ్రా చేస్తారు బిట్వీన్ ది కరెంట్ అండ్ వోల్టేజ్ ఒకటి కాన్స్టెంట్ తీసుకొని. సో అలా మీకు అయితే ఈ కాన్ఫిగరేషన్స్ అన్నిటిని కూడా స్కెచ్ చేయమని అడగవచ్చు. ఇవి 3 ఇంపార్టెంట్ ఎస్ఎస్. బాగా ప్రిపేర్ అవ్వండి. షార్ట్స్ విషయానికి వస్తే ఒకటే షార్ట్ వస్తుంది. ఆ ఒకటే షార్ట్ మీకు ఏమడగొచ్చు అంటే ఎన్పిఎన్ అండ్ పిఎన్పి ట్రాన్సిస్టర్స్ యొక్క సర్క్యూట్ సింబల్స్ అడగొచ్చు. తర్వాత సిబిసిఈ సిసి కాన్ఫిగరేషన్స్ యొక్క కంపారిజన్ టేబుల్ సింపుల్గా అడగొచ్చు, అంతే. నెక్స్ట్ 6th ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్. ఇది కూడా 13 మార్క్స్. ఒక ఎస్ఏ 2 షార్ట్స్, సో 1 షార్ట్. 6.7, 6.8 చాలా 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 ఇంపార్టెంట్ అమ్మా. ఎక్స్ప్లెయిన్ కన్స్ట్రక్షన్ వర్కింగ్ ఆఫ్ ఎన్ ఛానల్ ఎన్హాన్స్మెంట్ టైప్ మాస్ఫెట్. నన్ను అడిగితే డిప్లీషన్ కన్నా ఎన్హాన్స్మెంటే ఇంపార్టెంట్. సో మీరు ప్రయారిటైజ్ దట్. 6.7 చదవడానికి ఎక్కువ స్కోప్ తీసుకోండి. ఆ తర్వాత 6.7 అయిన తర్వాత 6.2కి రండి. ఎక్స్ప్లెయిన్ కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎన్ ఛానల్ జేఫెట్. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఈ 2 అయిపోయిన తర్వాత కూడా మీకు టైం ఉంది అంటే మీరు ఖచ్చితంగా డ్రైన్ అండ్ ట్రాన్స్ఫర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ జేఫెట్ ఉంది కదా, వాటి యొక్క డ్రాయింగ్ క్యారెక్టరిస్టిక్స్ అట్లీస్ట్ మీరు ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వలేకపోయినా వాటి యొక్క డయాగ్రామ్స్ అన్న ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. షార్ట్స్ విషయానికి వస్తే ఫెట్ ఓవర్ బీజేటీ కన్నా ఫెట్ ఇందులో గొప్ప అడ్వాంటేజెస్ అవి. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత జేఫెట్,
మాస్ఫెట్ యొక్క డెఫినిషన్స్, వాటి యొక్క సర్క్యూట్ సింబల్స్ చూసుకోండి. ఓకే, సో అవి మెయిన్ ఇంపార్టెంట్. తర్వాత ఆప్టో ఎలక్ట్రానిక్ డివైజెస్ 2 షార్ట్స్ అండ్ 1 ఎస్సే వస్తుంది. ఇందులో ఇంపార్టెంట్ ఎల్ఈడి అండ్ ఆ తర్వాత వచ్చేసినప్పటికీ ఫోటో డయోడ్, ఫోటో ట్రాన్సిస్టర్స్. చాలా ఎక్కువ సార్లు అడుగుతున్న క్వశ్చన్స్. ఈ 3 చదివేసుకోండి డైరెక్ట్గా. 7.2 స్ట్రక్చర్, వర్కింగ్ ప్రిన్సిపల్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎల్ఈడి. ఆ తర్వాత 7.4 స్ట్రక్చర్, ఆపరేషన్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫోటో డయోడ్. ఆ తర్వాత 7.5 స్ట్రక్చర్, ఆపరేషన్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఫోటో ట్రాన్సిస్టర్. ఇంకా ఉన్నాయి బట్ అన్నీ చదవలేం కదా. సో కాబట్టి ఈ 3 చదవడానికి ఎక్కువ స్కోప్ ఇవ్వండి. తర్వాత అప్లికేషన్స్ ఆఫ్ ఎల్ఈడి, అప్లికేషన్స్ ఆఫ్ ఆప్టో కప్లర్, అప్లికేషన్స్ ఆఫ్ ఎల్సీడీ. జస్ట్ అప్లికేషన్స్ 3 to 5 పాయింట్స్. ఎల్సీడీ దేనిలో వాడతారు, ఆప్టో కప్లర్స్ ఎందులో వాడతారు, అప్లికేషన్స్ ఏంటి, అలానే ఎల్ఈడికి అప్లికేషన్స్ ఏంటి అనేవి చదువుకోండి. ఆడియో సిస్టమ్స్లో ఎక్కువ సార్లు అడిగిన క్వశ్చన్ హార్న్ లౌడ్ స్పీకర్ మల్టిపుల్ టైమ్స్ అడిగారు. 8.5 ఎక్స్ప్లెయిన్ ది కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ హార్న్ లౌడ్ స్పీకర్ విత్ సూటబుల్ డయాగ్రామ్. చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, ఆ తర్వాత 8.2 కన్స్ట్రక్షనల్ ఫీచర్స్ అండ్ ప్రిన్సిపల్ అండ్ ఆపరేషన్ ఆఫ్ పిఎంఎంసీలో పర్మనెంట్ మ్యాగ్నెట్ మూవింగ్ కాయిల్ అని చెప్పి ఉంటుంది కదా లౌడ్ స్పీకర్. అది చాలా ఇంపార్టెంట్. ఈ 2 లౌడ్ స్పీకర్స్ కోసం బాగా చదవడానికి ట్రై చేయండి మ్యాక్సిమమ్. ఈ 2 అయిపోయిన తర్వాత కూడా మీకు టైం ఉంది అనుకున్నట్టయితే ఫస్ట్ ఉంది చూసారా 8.1 కార్బన్ కండెన్సర్, క్రిస్టల్ డైనమిక్ మైక్రోఫోన్స్, వాటి యొక్క పోలార్ క్యారెక్టరిస్టిక్స్. అది చదవడానికి ట్రై చేయండి. అది షార్ట్స్ కింద కూడా అడిగే స్కోప్ ఉంటుంది. ఓకే, ఈ ఫస్ట్ అయితే ఇవే 8.6, 8.2. అది అయిపోయిన తర్వాత మీకు టైం ఉంటే 8.5 అండ్ 8.2. ఆ తర్వాత మీకు టైం ఉంటే 8.1కి వెళ్ళండి, లేదా 8.1 పెద్దది కాబట్టి స్కిప్ చేసిన మీ ఇష్టం. ఇంకా షార్ట్స్ విషయానికి వస్తే స్పీచ్, మ్యూజిక్, నాయిస్ యొక్క డెఫినేషన్స్ చదువుకోండి. హోమ్ థియేటర్ సౌండ్ సిస్టమ్ యొక్క ఫీచర్స్ చదువుకోండి. ఆ తర్వాత వచ్చేసినప్పటికీ వూఫర్, ట్విట్టర్, ఓకే, వాటి యొక్క యూజ్ ఏంటి, దట్స్ ఇట్. ఇది మీకు ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్. చాలా సింపుల్గా అయిపోతుంది సబ్జెక్టు, బట్ పాస్ అవ్వడం కన్నా మంచి మార్క్స్ తెచ్చుకోవాలనుకున్న వాళ్ళైతే ఇప్పుడు నేను చెప్పిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ బాగా ప్రిపేర్ అవ్వాలి. పాస్ అవ్వాలనుకున్నా కూడా మీరు చెప్పిన ప్రతి క్వశ్చన్ని తరోగా ప్రిపేర్ అయ్యి డయాగ్రామ్స్ డ్రా చేసేటప్పుడు క్రిస్టల్ క్లియర్గా వాటిని డ్రా చేయాలి. అప్పుడు మాత్రమే మీకు మంచి మార్క్స్ పడతాయి. దట్ ఈస్ ఫ్రమ్ మై ఎండ్. సో ప్రిపేర్ వెల్, ఆల్ ది బెస్ట్.